మార్నింగ్ వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామిరా. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మరోసారి రాష్ట్రానికి బీజేపీ సర్కారు డోకా. 2500 కోట్ల తెలంగాణ నిధులు ఏపీకి మళ్లింపు. విషజ్వరాల విజృంభణతో పరేషాన్లో జనం. ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందన్న కేటీఆర్. రుణమాఫీ కోసం రాష్ట్రంలో ఆగని ఆందోళనలు. బ్యాంకుల ముందు కొనసాగుతున్న నిరసనలు. కాంగ్రెస్ పార్టీ శాంతి భద్రతలను నాశనం చేస్తోంది. చర్యలు తీసుకోవాలని డీజీపీకి కేటీఆర్ ఫిర్యాదు. హైడ్రా పరిధి కట్టడాల కూల్చివేతలపై ఎన్నెన్నో సందేహాలు. కొన్నింటిని వదిలి మరికొన్నింటిని తొలగింపు ఏంటన్న ప్రశ్న. సావరిన్ గోల్డ్ బాండ్లకు స్వస్తి పలికే యోచనలో కేంద్రం. చెల్లింపుల భారంతో అమ్మకాలు నిలిపివేసే దిశగా చర్యలు. అనుకున్నంత అయింది. తెలంగాణపై ఊహించని పిడుగుపడింది. కేంద్రంలో ఏపీ సీఎం చక్రం తిప్పడం షురూ అయింది. గురువు చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా తనదైన శకుని పాత్ర పోషిస్తున్నాడు. ఇటు శిష్యుడు రేవంత్ భారీగా మొదటి గురుదక్షిణ చెల్లించాడు. కేంద్ర సర్కారును నమ్మించి చంద్రబాబు తెలంగాణను దొంగ దెబ్బ కొట్టాడు. కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం పుణ్యమా అని భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. తెలంగాణ ఖాతా నుంచి ఏకంగా 2500 కోట్లు ఆంధ్రప్రదేశ్ అకౌంట్లోకి బదిలీ అయ్యాయని వినికిడి. ఇదొక వింత కథ. విభజన అంశాల్లోని లొసుగుల ఆనుపానులు క్షుణ్ణంగా తెలిసిన ఆధునిక శకుని విసిరిన పాచిక. ఏపీ సీఎం చంద్రబాబు తన కుటిల నీతిని ప్రదర్శించిన ఉదంతం. బాబు దొంగ దెబ్బకు తెలంగాణ రాష్ట్ర ఖజానా కుదేలైన వైనం. ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రమే తెలిసి గుట్టుగా జరిగిన తతంగం. వెరసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అనూహ్యంగా పిడుగుపాటు పడింది. కేంద్రం ఏకపక్ష నిర్ణయం కారణంగా రాష్ట్రానికి 2500 కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగినట్టు అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గురు శిష్యుల రాజకీయ చదరంగంలో తెలంగాణ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తోందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ ఏపీల మధ్య జనాభా దామాషాలో ఆస్తులు అప్పుల విభజన జరగాలి. ఆ ప్రయాస 10 ఏళ్ల తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. విభజన చట్టంలోని సెక్షన్ 54(1) మేరకు 2 రాష్ట్రాల మధ్య అప్పుల విభజన జరగాల్సి ఉంది. వీటిలో రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు జపాన్కు చెందిన జైకా, వరల్డ్ బ్యాంక్ లాంటి ఇతర విదేశీ సంస్థల నుంచి వివిధ ప్రాజెక్టులకు పొందిన అప్పుల పంపకాలు సైతం భాగమే. ఇవి దాదాపు 30,000 కోట్ల మేరకు ఉంటాయని అంచనా. అయితే విభజన చట్టానికి లోబడి ఈ అప్పులు ప్రాజెక్టు చేపట్టిన ప్రాంతం నిధుల వినియోగాలతో సంబంధం లేకుండా ఇరు రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన భరించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడే 2014లో ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తనదైన మార్కు కుటిల రాజకీయాలకు తెరలేపారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 54(1)కి విరుద్ధంగా దాదాపు 15 ప్రాజెక్టుల అప్పుల విభజనపై గొల్లెం పెట్టారు. వాటిలో 9 ప్రాజెక్టుల అప్పును యూటిలైజేషన్ ఆధారంగా, మరో 4 రుణాలను లొకేషన్ బేసిస్ గా, ఇంకో 2 ప్రాజెక్టుల లోన్లను జనాభా ప్రాతిపదికన పంచాలని పట్టుబట్టారు. కాగా విభజన చట్ట ప్రకారమే ఆ అప్పులు పంచి మాలెక్క మాకు తేల్చి చెప్పాలనేది తెలంగాణ వాదన. అదే విషయాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు వరుస విజ్ఞప్తులు చేస్తూనే ఉంది. ఈ పంచాయతీ ఇంకా తేరనే లేదు. 10 ఏళ్లు గిర్రున తిరిగిపోయాయి. 2019లో ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా ఈ వ్యవహారంలో పెద్దగా కదలిక లేదు. ఇదిలా ఉండగానే మొన్న 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో అటు ఆంధ్రప్రదేశ్లో గురువు చంద్రబాబు, ఇటు తెలంగాణలో శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎంలుగా కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అధికారంలోకి వచ్చి రాగానే ఏపీ సీఎం బాబుగారు దృష్టి పెట్టింది విభజన ఫైలుపైనే. కనీసం ముందస్తు సమాచారం లేకుండానే ఆయన భాగస్వామ్య రాష్ట్రం తెలంగాణను ఆ దిశలో ముగ్గులోకి దించారు. బైఫర్కేషన్ ఇష్యూస్ పై సమావేశం ఆపుదామని ఉన్నపలంగా తెలంగాణకు సమాచారం అందించారు. గురువు చంద్రబాబు మాట కాదనలేక శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా మీటింగు సై అనేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఎజెండా సైతం బాబుగారే స్వయంగా తయారు చేశారట. ఆ అంశాల్లో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులకు సంబంధించిన విదేశీ అప్పుల వ్యవహారాన్ని కూడా అందులో చేర్చారట. జూన్ 6వ తేదీన అనుకున్నట్లు ఈ అంశాలను అధికారులు మంత్రుల కమిటీల్లో చర్చించి 2 రాష్ట్రాలు ఒక పరిష్కార మార్గం వెతుక్కోవాల్సి ఉంది.
కానీ నమ్మించి మోసం చేయడంలో దిట్టగా పేరున్న చంద్రబాబు ఈలోపే తెలంగాణను అనూహ్యంగా దొంగదెబ్బ తీశారు. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల అప్పుల అంశాలపై ఇద్దరం కలిసి సామరస్యంగా మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వద్దామని చెప్పి తాను మాత్రం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గడప తొక్కినట్లు తెలుస్తోంది. సమైక్య రాష్ట్రంలో చేసిన అప్పుల్లో తెలంగాణ వాటా ఏపీ కట్టిందంటూ తన మార్క్ కాక్ అండ్ బుల్ థియరీ ఒకటి అల్లి లాబియింగ్ ద్వారా తనకు అనుకూలంగా నిర్ణయం చేయించుకున్నారని విశ్వసనీయ వర్గాల బోగట్ట. ఏపీ సీఎం చంద్రబాబుకు తలొగ్గిన కేంద్రం ఏకపక్షంగా తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందని వినికిడి. ఏపీ కట్టిన అప్పు తిరిగి చెల్లించాలంటూ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ తాజాగా ఒక అడ్వైజరీని జారీ చేసిందని సమాచారం. దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రమేయం లేకుండానే రాష్ట్ర ఏకీకృత నిధి నుంచి 2500 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఆటోమేటిక్ గా జమ కానున్నట్లు అభిజ్ఞ వర్గాల ఉవాచ. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు అసలే రాష్ట్ర ఆర్థిక శాస్త్రం గొట్టుగా తయారవుతోందంటే మధ్యలో ఈ నిర్ణయం తెలంగాణ పాలిట ఆశనీపాతంలా తయారైందన్న వాదనలు సచివాలయం కేంద్రంగా వినిపిస్తున్నాయి. ఓ పక్క కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చి వివాదాస్పద అంశాలను పరిష్కరించే దిశలో కృషి చేస్తూనే ఉంది. మరోపక్క విదేశీ అప్పుల్లో విభజన చట్టం సెక్షన్ 54(1) ప్రకారం తన వాటా ఎంతో తేల్చాలన్న తెలంగాణ విజ్ఞప్తి ఎంహెచ్ఏ దగ్గర అలా పెండింగ్ లోనే ఉంది. ఇంకో పక్క కనీస సమాచారం సైతం అందించకుండా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏకంగా 2500 కోట్లను ఏపీకి బదలాయిస్తూ నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది పక్కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిసే జరిగి ఉంటుందనే అనుమానాలను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్ర డీజీపీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి డీజీపీతో భేటీ అయిన కేటీఆర్ తుంగతుర్తిలో ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా రైతు సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాలపై ఉక్కుపాదం మోపడం దారుణమన్నారు. రాళ్ల దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. మంచిర్యాలలోనూ పోలీసుల వేధింపులు అధికమయ్యాయని, లోకల్ కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోయారు. తక్షణమే అలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు డీజీపీని కలిసిన వారిలో ఉన్నారు. రేవంత్ సర్కారు రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తిరుమలగిరిలో రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని మండిపడ్డారు. కిరాయి మోకలతో కలిసి పోలీసులు కూడా టెంటు కూల్చేశారని దుయ్యబట్టారు. ఇది రేవంత్ రెడ్డి పిరికి పంద పాలనకు నిదర్శనమని కేటీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి కేంద్రంలో అక్కడ మా మాజీ శాసనసభ్యుడు తమ్ముడు విద్యార్థి నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ప్రజల ఆశీస్సులతో 2 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన సీనియర్ నాయకుడు తమ్ముడు గ్యాదర్ కిషోర్ గారి నాయకత్వంలో ఆ నియోజకవర్గ రైతాంగం ప్రజాస్వామ్య పద్ధతుల్లో దాదాపు ఒక 500-600 మంది గుమిగూడి శాంతియుతంగా ట్రాఫిక్కి అంతరాయం కాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కేవలం నిరసన చెప్పే క్రమంలో తమ కార్యక్రమం తాము నిర్వహిస్తూ ఉన్నారు. 50 మంది కిరాయి మూకలు కాంగ్రెస్ గూండాలు తాగిన మత్తులో అక్కడ స్థానిక పోలీస్ యంత్రాంగంతో కుమ్మక్కై ఆ నిరసన శిబిరం మీద దాడి చేసి ఆకస్మికంగా సుతిల్ బాంబులేసి గుడ్లు చెప్పులు రాళ్లు కొట్టి హింసాయుత వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసినారు. మా వాళ్ళు నిజానికి గనక తిరగబడితే నిన్న 50 మంది కాంగ్రెస్ మూకలో కాంగ్రెస్ గూండాలలో ఒక్కడు కూడా మిగిలేటోడు కాదు. కానీ హింస ప్రజాస్వామ్యంలో హింస సమాధానం కాదు కాబట్టే మా వాళ్ళు గమ్మున ఉన్నారు. నిన్న దుర్మార్గం ఏంటంటే పోలీసు వాళ్ళు స్వయంగా స్థానిక పోలీసులు ఆ నిరసన శిబిరం యొక్క టెంట్లు కూడా వాళ్ళు కూల్చేసి ఆ గూండాలకు వత్తాసు పలకడం ఏదైతే ఉందో ఇది రాష్ట్రంలో నడుస్తున్న రేవంత్ రెడ్డి అనే ఒక పిరికి పంద పరిపాలనకు ఇది సంకేతంగా నిదర్శనంగా మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రజల్లోకి పోయి రైతులకు సమాధానం చెప్పే దమ్ము లేని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి. మేము అడిగినాం, చేతనైతే రా, ఏ ఊరికి పోతావో రా, ఏ మండలానికి పోతావో పోదాం, నీ కాన్స్టిట్యున్సీ కొడంగల్ పోదామా లేదా నీ సొంత ఊరు నువ్వు పుట్టిన ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, వస్తావా అని అడిగినాం. ఎక్కడికి రాలేదు. కానీ ఢిల్లీకి పోయినాడు 20వ సిగ్గు లేకుండా ఢిల్లీకి తొత్తుగా ఢిల్లీకి గులాముగా ఇలా ఈ ముఖ్యమంత్రి గారు గల్లీలో తిరిగి ప్రజలు అవస్థల్లో ఉంటే
క్షేత్రంలో తిరగాల్సిన ముఖ్యమంత్రి మంత్రులు ఇవాళ అడ్డగోలుగా ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ రకంగా కిరాయి గూండాలను అడ్డం పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి గొంతు నొక్కాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ నెంబర్ 1 న్యూస్ ఛానల్ టీ న్యూస్ మీ సోషల్ మీడియాలో ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా స్క్రీన్పై కనిపిస్తున్న ఈ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేస్తే చాలు టీ న్యూస్లో ప్రసారమయ్యే ప్రతి వార్తను మీ మొబైల్లో చూడొచ్చు. సింగిల్ స్కాన్తో వాచ్ టీ న్యూస్ ఆన్ ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. మహిళా జర్నలిస్టులతో కాంగ్రెస్ మూకల ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారన్నారు కేటీఆర్. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై దాడి దారుణమన్నారు. తెలంగాణ ఆడబిడ్డలను కాంగ్రెస్ అవమానించిందని మండిపడ్డారు. మహిళా జర్నలిస్టులకు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఏమడిగినారు? పోయి వాళ్ళు ముఖ్యమంత్రిని బూతులు తిట్టినరా? ముఖ్యమంత్రి లాగులో తొండలిసి పెడతామని చెప్పినరా? ముఖ్యమంత్రిని చెట్టు కట్టేసి కొడతామన్నారా? ముఖ్యమంత్రి గుడ్లు బీకి గోటీలాడతామన్నారా? ఏమన్నారు? ఏం తప్పుడు మాటలు మాట్లాడినారు? వాళ్ళు పోయి కేవలం ముఖ్యమంత్రి సొంత ఊళ్ళో రుణమాఫీ అయిందా లేదా అని రైతులను అడుగుతుంటే అక్కడ కాంగ్రెస్ చిల్లరగాళ్లు, కాంగ్రెస్ కిరాయి గూండాలు ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద దాడి చేయడమే కాకుండా వారిని కొండారెడ్డిపల్లె నుండి, అచ్చంపేట నియోజకవర్గం నుండి కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ పోలీస్ స్టేషన్ దాకా వాళ్లను కార్లేసుకొని సినిమాల్లో చూపెట్టినట్టు వాళ్ళను వెంబడించి బెదిరించి వాళ్ళ మీద పడి రక్కినంత పనిచేసి నికృష్టంగా ఈ ముఖ్యమంత్రి నికృష్ట మనస్తత్వానికి ఒక నిదర్శనంగా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తల తీరు ఉందని చెప్పక తప్పడం లేదు. వాళ్ళు నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసినారా ఇద్దరు ఆడబిడ్డలు? వాళ్ళిద్దరికీ ఇవాళ ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలా? నీ సొంత ఊర్లో, నీ సొంత ఇంటి ముందు ఇద్దరు తెలంగాణ ఆడబిడ్డల్ని, విజయారెడ్డిని, ఆవుల సరితా యాదవ్ని ఇద్దరిని అవమానించింది నీ పార్టీ. ఎందుకు అవమానించింది? ఒకే ఒక కారణం, నీ బండారం బయట పెడుతున్నందుకు, నీ రుణమాఫీ జరగలేదు అనే వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నందుకు ఇవాళ వాళ్ళ మీద ఈ రకంగా దాడి చేయడమే కాకుండా మళ్ళీ నిన్నటి నుంచి నికృష్టమైన రోత బుట్టిచ్చే వార్తలతో సోషల్ మీడియాలో కూడా నికృష్టమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, దమ్ముంటే నీ భాషలో చెప్పాలంటే మగాడివైతే ఊళ్ళల్లోకి రా, సెక్యూరిటీ లేకుండా రా, పోలీస్ బలగాలను అడ్డం పెట్టుకొని కాదు, బ్యాంక్ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు, వ్యవసాయ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు, మేము కూడా వస్తాం, నువ్వు కూడా రా. ఏ ఊరికి పోతావో పోదాం. ఎక్కడ కూడా చారాన రుణమాఫీ కాలే, ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పూర్తి కాలే. రైతులు ఇవాళ బగబగ మండుతా ఉన్నారు. ఎక్కడన్నా కాంగ్రెస్ ఊళ్ళలోకి వస్తే తరిమి కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రికి చెప్పేది, తప్పు పోలీసులది కాదు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు పాపం? ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార గణం మీరేం చెప్తే అది చేయక తప్పదు. పోలీసు తప్పు కాదు, తప్పు ముఖ్యమంత్రిది, పరిపాలించే సత్తాలని సన్నాసు రేవంత్ రెడ్డిది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను పోలీసులకు కాకపోతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తే మంచిది కాదు. మా పిల్లలు ఎవరైనా ఒక సోషల్ మీడియాలో రుణమాఫీ జరగలేదు అని పోస్టు పెడితే పోలీసులు కాల్ చేస్తారు. అదేవిధంగా కరెంటు పోయింది అని పోస్టు పెడితే విద్యుత్ శాఖ అధికారులు ఫోన్ చేస్తారు. ఈ రకమైన అత్యుత్సాహం మంచిది కాదు. దయచేసి సంయమనం పాటించండి. అధికారం ఎవడు అబ్బసొత్తు కాదు. ప్రజాస్వామ్యంలో అధికారం మారుతూనే ఉంటది, వ్యవస్థ మాత్రం అట్లే ఉంటది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా ఇవాళ పూర్తి స్థాయిలో మీరు చూస్తా ఉన్నారు పేపర్లు, 30 రోజుల్లో 28 మర్డర్లు అని. ఈ నగరానికి ఏమైంది అని చివరికి ముఖ్యమంత్రి గారికి అప్పుడో ఇప్పుడో ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచే పత్రికలే వార్తలు రాసే పరిస్థితి కూడా వచ్చింది. ఎఫ్టీఎల్ బఫర్లో ఉన్న ప్రతి నిర్మాణాల శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న కాంగ్రెస్ నేతల ఇండ్లను ముందు నేలమట్టం చేయాలన్నారు. ఆ తర్వాత సామాన్య ప్రజల నిర్మాణాలను కూల్చేయాలని సూచించారు. ఎఫ్టీఎల్ బఫర్లో ఉన్న ప్రతి నిర్మాణం, ఇప్పటికే అన్ని సెటిలైట్ మ్యాప్లు ఉన్నాయి, ఆయనంత బాధ కూడా పడాల్సిన అవసరం లేదు. ఎలా చెరువులు పూడ్చి కట్టారో అవన్నీ కూడా సెటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి, చూసుకోండి.
రంగనాథ్ గారితో మాట్లాడుకోమనండి. ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్లో బఫర్లో ఉన్నాయో వాటిని కొట్టడం ప్రారంభించండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వివేక్ గారు, P6 వివేక్ గారు, అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు గారు, మధు యాష్కి గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు, ఇంకా కేవలం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, వీళ్ళందరి ముందు నేలమట్టం చేసి ఆ తర్వాత సామాన్య ప్రజల మీద పడాలని చెప్పి ప్రభుత్వానికి నా విజ్ఞప్తి. ప్రభుత్వ పశు వైద్యశాలల్లో మందుల కొరతపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. 9 నెలలుగా ఎమర్జెన్సీ మందులు సహా అన్ని మందుల కొనుగోలు నిలిపివేశారని గుర్తు చేశారు. పశుసంవర్ధక శాఖ మీ దగ్గరే ఉన్నా ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించకపోవడం మూగజీవుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదని అర్థమవుతుందని విమర్శించారు. గొర్రెల పంపిణీ పథకం అటకెక్కించారని, చేపపిల్లల పంపిణీ ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. సంచార పశు వైద్య వాహనాల ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తీరుపై మండిపడింది ఉద్యోగ సంఘాల జేఏసీ. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా డిఏలు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయని తెలిపింది. ముందుగా డిఏలు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రేవంత్ సర్కార్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు 27 మంది సభ్యులతో జేఏసీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. స్టీరింగ్ కమిటీ సమావేశంలో అన్ని సమస్యలపై చర్చిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. పిసిసి చీఫ్ ఎన్నిక తుది దశకు చేరింది. రాష్ట్ర కాంగ్రెస్ సారథి ఎంపికపై నేతలు తలో ఒక అభిప్రాయం చెప్పడంతో పిసిసి చీఫ్ ఎవరన్నది ఉత్కంఠగా మారింది. పిసిసి అధ్యక్షుడు మంత్రివర్గ విస్తరణపై అభిప్రాయాలు సేకరించిన అధిష్టానం ఫైనల్ డిసిషన్ తీసుకోనుంది. హైకమాండ్ తీసుకునే తుది నిర్ణయం ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో టెన్షన్ రేపుతోంది. హైకమాండ్ పిలుపుతో 20వసారి ఢిల్లీ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిని సైతం అధిష్టానం పిలవడంతో వారు హస్తిన బాట పట్టారు. పిసిసి చీఫ్ మంత్రివర్గ విస్తరణపై అభిప్రాయ సేకరణ చేపట్టింది అధిష్టానం. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్లు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి పాల్గొన్నారు. అనంతరం ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే, కేసీ వేణుగోపాల్ విడివిడిగా ముగ్గురి నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఒక్కరితో సుమారు గంట పాటు భేటీ అయ్యారు నేతలు. ముగ్గురు నేతలు 3 పేర్లు చెప్తున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఎస్టీ కోటాలో ఎంపీ బలరాం నాయక్ పేరు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ మధు యాష్కి పేరు చెప్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరును సిఫార్సు చేస్తున్నారట. ఎస్సీ అయితే అడ్లూరు లక్ష్మణ్ పేరు కూడా ప్రపోజల్లో ఉందట. అయితే ఎక్కువగా బీసీ సామాజిక వర్గం వైపే మొగ్గు చూపుతుందట హైకమాండ్. సామాజిక సమీకరణాల ఆధారంగా పిసిసి చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది అంటున్నాయి పార్టీ వర్గాలు. మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉండగా 4 లేదా 3 ఖాళీలను భర్తీ చేసే ఛాన్స్ ఉంది. వీటితో పాటు చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులపై కూడా హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా నుండి ఆశిస్తుండగా హైకమాండ్ హామీ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ఎస్టీ లంబాడ కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కేబినెట్ బెర్త్ ఆశిస్తున్నారు. ముదిరాజు కోటాలో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి. పార్లమెంటు ఎన్నికల్లో ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తానని ఎన్నికల ప్రచార సభలో ప్రకటించారు సీఎం రేవంత్. దీంతో కేబినెట్ లో చోటు పక్కా అని భావిస్తున్నారు ముదిరాజు ఏకైక ఎమ్మెల్యే శ్రీహరి. పార్టీ సీనియర్ నేత మంచిర్యాల ఎమ్మెల్యే ఆదిలాబాద్ జిల్లా కోటాలో కేబినెట్ లో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు. ప్రేమసాగర్ రావుకు ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి శ్రీధర్ బాబు సపోర్ట్ ఉంది. ఇక నిజామాబాద్ జిల్లాలో తనకు ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. ఇవే కాకుండా మైనారిటీ రంగారెడ్డి జిల్లా కోటా నుండి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి కూడా మంత్రి పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు.
ఈ ముగ్గురు నేతల అభిప్రాయాలు తీసుకున్న హైకమాండ్ పిసిసి చీఫ్ కేబినెట్ విస్తరణపై సామాజిక సమీకరణాలను ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనుంది హైకమాండ్. కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో, ఎవరిని అదృష్టం వరించనుందో, ఎవరికి పదవి యోగం ఉందో చూడాలి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ అక్రమాలకు అడ్డాగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉన్న ఈ శాఖలో పదోన్నతుల అర్రస్ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎస్సీ గురుకుల సొసైటీలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. డిగ్రీ లెక్చరర్స్, ప్రిన్సిపల్ల పోస్టుల ప్రమోషన్లు, బదిలీల్లో జరిగిన అవకతవకలపై డిఎల్ అభ్యర్థులు బగ్గుమంటున్నారు. అక్రమాలపై విచారణ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత డబ్బు ముట్ట చెప్పు, కావలసిన ప్రమోషన్ పట్టు, నచ్చిన చోటుకు వెళ్ళు. ఇది స్వయంగా సీఎం రేవంత్ అజమాయిషీలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల సొసైటీ పరిధిలోని డిఎల్, ప్రిన్సిపళ్ల ప్రమోషన్లు, బదిలీల తీరు. ఓ అధికార పార్టీ నాయకుడు, ఓ యూనియన్ లీడర్, ఇద్దరు ఉన్నతాధికారులు, ఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ చక్రం తిప్పి కోట్లు దండుకున్నారు. సమస్యలను చక్కదిద్దాల్సిన అధికారులే ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లకు సదరు వ్యక్తులతోనే రావాలని బాహాటంగా సూచించారు. వెరసి అనుభవం, అర్హతలున్నా ప్రమోషన్లు రాక కొందరు బలైతే మరికొందరు స్థానికతనే కోల్పోయారు. ఈ వ్యవహారంపై సీఎస్కు ఫిర్యాదు చేసి 15 రోజులు దాటినా ఇప్పటికీ చర్యల్లేవని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో మొత్తం 30 డిగ్రీ కాలేజీలున్నాయి. వాటిలో 3 ప్రత్యేక డిగ్రీ కాలేజీలు మినహా 27 మహిళా డిగ్రీ కాలేజీల్లో మొత్తం 1017 మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం 2017, ఆ తర్వాత 2019లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టింది. తాజాగా 2022లో డిఎల్ పోస్టులు మంజూరు చేయగా ఇటీవలే నియామకం చేపట్టింది. విధి విధానాలంటూ ఏమీ లేకుండానే సొసైటీ ఇష్టారాజ్యంగా డిగ్రీ లెక్చరర్ల బదిలీలు నిర్వహించింది. పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు సంబంధించి వేర్వేరుగా సూపరింటెండెంట్లను నియమించి బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టిన సొసైటీ డిఎల్కు సంబంధించి అలాంటి చర్యలేమీ చేపట్టలేదు. కనీస అర్హతలు లేనివారిని ఇన్ఛార్జీలుగా నియమించి ప్రక్రియను మమ అనిపించింది. ఇదే అదునుగా సదరు ఉన్నతాధికారులు అక్రమాలకు తెరలేపారని తెలుస్తున్నది. వాస్తవంగా డిగ్రీ గురుకుల కాలేజీల్లో 2019 మార్చ్, అదే ఏడాది ఆగస్ట్, తాజాగా ఇటీవల నియామకాలు చేపట్టారు. 2019, 2020లో రిక్రూట్మెంట్ అయినప్పుడు మెరిట్ ప్రకారం ఆయా డిఎల్ సబ్జెక్టులకు సంబంధించి 80% మంది వాళ్ల దగ్గరి ప్రాంతాల కాలేజీలను ఎంచుకున్నారు. కేవలం 20%, అంటే దాదాపు 170 మంది వరకు తమకు వచ్చిన మెరిట్ ఆధారంగానే దూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఎంచుకోవలసి వచ్చింది. 5 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న వారంతా రిక్వెస్ట్ బదిలీలు సైతం పెట్టుకున్నారు. ఇక 317 జీవో కారణంగా మరికొద్ది మంది డిగ్రీ లెక్చరర్లు స్థానికతను కోల్పోయారు. అయితే మెరిట్ ఆధారంగా డిస్లోకేట్ అయిన వారికి 317 జీవో బాధితులకు ఎక్కడా సంబంధం లేదు. ఒకరు మెరిట్ ఆధారంగా స్థానికతను కోల్పోతే మరొకరు 317 జీవో కారణంగా స్థానికతను కోల్పోయారు. కానీ సొసైటీ మాత్రం ఇక్కడ వేరువేరుగా పరిగణించకుండా 317 మెరిట్ ఫలితంగా డిస్లోకేట్ కేసులన్నింటినీ ఒకే ఘాటాన కట్టి ప్రమోషన్, ట్రాన్స్ఫర్లకు సీనియారిటీ లిస్టును రూపొందించడం గమనార్హం. డిగ్రీ గురుకుల కాలేజీల ప్రిన్సిపళ్ల పోస్టుల ప్రమోషన్లలోనూ సొసైటీ పూర్తిగా నియమ నిబంధనలకు పాతరేసింది. సొసైటీ 2020లో మొత్తంగా 19 డిగ్రీ ప్రిన్సిపల్ పోస్టులను నోటిఫై చేసింది. వాటిలో 8 పోస్టులే భర్తీ అయ్యాయి, 11 పోస్టులు మిగిలిపోయాయి. తాజాగా ఆ పోస్టులతో పాటు అదనంగా మరో 6 పోస్టులు కూడా మంజూరు కాగా మొత్తం 17 పోస్టులు అందుబాటులోకి వచ్చాయి. సొసైటీ బైలాస్ ప్రకారం వీటిలో 30% పోస్టులను ప్రమోషన్ల ద్వారా,
70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి. ఇందుకు విరుద్ధంగా పూర్తిగా 100% పోస్టులను ప్రమోషన్ల ద్వారానే సొసైటీ భర్తీ చేసింది. డిఎల్ ప్రిన్సిపల్ పోస్టులను సీనియారిటీ ఆధారంగా నింపిన చరిత్ర సొసైటీలోనే కాదు, దేశ విద్యా వ్యవస్థలోనే ఎక్కడా లేదని డిఎల్ అభ్యర్థులు ఫైర్ అవుతున్నారు. కేవలం డిపార్ట్మెంటల్ టెస్ట్, కామన్ సీనియారిటీ లిస్ట్ను ఫాలో అవుతున్నామని చెప్పి స్కూల్ ఎక్స్పీరియన్స్ వాళ్లను తీసుకొచ్చి డిఎల్ ప్రిన్సిపాళ్లుగా ప్రమోషన్ కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తతంగం వెనుక పెద్ద మొత్తంలో చేతులు మారాయని ఆరోపిస్తున్నారు. డిఎల్ ఒక్కటే కాదు, జేఎల్, పీజీటీ, టీజీటీ బదిలీలు, ప్రమోషన్లలోనూ ఇదే తంతు కొనసాగినట్టు సమాచారం. ఒక్కో పోస్టుకు 5 నుంచి 10 లక్షల వరకు చేతులు మారాయని తెలుస్తున్నది. మొత్తంగా 5 కోట్ల మేర కుంభకోణం జరిగిందని సొసైటీ టీచర్లే బాహాటంగా ఆరోపిస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో అన్యాయానికి గురైన టీచర్లు రోజుల తరబడి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. నచ్చిన ప్లేస్ కోసం ప్రమోషన్ వదులుకుంటే చివరికి ఆ చోటు దక్కక ప్రమోషన్ కూడా చేజారి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇదేమని అడిగితే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ పై సస్పెన్షన్ చేస్తామని సొసైటీ ఉన్నతాధికారులు బెదిరింపులకు దిగుతున్నారని బాధిత టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో ఉన్న శాఖలో ఇంతగా అక్రమాలు జరుగుతున్నా ఎవరూ స్పందించకపోవడంపై టీచర్లు నిప్పులు చెరుగుతున్నారు. సీఎస్కు ఫిర్యాదు చేసినా, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బదిలీలు, ప్రమోషన్లపై డిపార్ట్మెంటుకు చెందిన విజిలెన్స్ లేదంటే ఏసీబీతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. సర్కారు స్పందించకుంటే మూకుమ్మడిగా తరలివచ్చి సెక్రటరియట్ను ముట్టడిస్తామని సోషల్ వెల్ఫేర్ గురుకుల టీచర్లు హెచ్చరిస్తున్నారు. హైడ్రా తన పరిధి దాటి జరుపుతున్న కూల్చివేతలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు జంట జలాశయాల ఎఫ్టీఎల్పై స్పష్టతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. జలమండలి చిత్రపటాల్లోనే 2 లెక్కలు ఎందుకు ఉన్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అద్దురాళ్లలో ఉన్నవెన్ని, జలసమాధి అయినవెన్నో తేల్చాలని డిమాండ్స్ వస్తున్నాయి. ఎఫ్టీఎల్ రక్షణ పక్కకు పెడితే మరి బఫర్ జోన్ను కాపాడనివరో స్పష్టత ఇవ్వాలని ప్రజలు అడుగుతున్నారు. సక్రమంగా లేనివి అన్నింటినీ కూల్చేసిన హైడ్రా కొన్నింటిని ఎందుకు వదిలిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంచిదైతే ఊరు మంచిదైతదంటారు. అట్లనే సర్కారు ఉద్దేశం ప్రజా ప్రయోజనమైతే వీసమెత్తు కూడా అనుమానాలు తలెత్తవు. అంతకు మించి ఆరోపణలు అసలే ఉండవు. కానీ హైదరాబాద్ విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ ఏజెన్సీ హైడ్రా పురుడు పోసుకొని నెల రోజులు కాకముందే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దాని ప్రతి అడుగు అనుమానాలకు తావిస్తోంది. హైడ్రా కమిషనర్ ప్రభుత్వం నియమించిన ఏవి రంగనాథ్ ట్రాక్ రికార్డ్ పై ఏ ఒక్కరికి సందేహాలు లేవు. కాకపోతే సర్కారు సైగలో ఆక్రమణలను నిర్ధారించే ప్రభుత్వ శాఖ లోపభూయిష్ట నిర్ణయాలలో కారణమేదైనా కండ్ల ముందు కనిపించే ఒక నిర్మాణాన్ని అక్రమమంటూ కూల్చివేసిన హైడ్రా దాని పక్కనే ఉన్న దారిని విస్మరించడం అంటే ఇంతకీ కూల్చింది అక్రమమా, వదిలేసింది సక్రమమా? సూటి ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆ ఏజెన్సీ పైనే ఉంది. అంతకు మించి జంట జలాశయాల పరిధిలో దశాబ్దాలుగా విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రజల అనుభవంలోనే ఉన్నప్పటికీ 4-5 నిర్మాణాల్ని లక్ష్యంగా ఎంచుకొని హైడ్రా వాటిని నేలమట్టం చేయడమే ఇప్పుడు దాల్మే కుచ్ కాలా హై అన్న అనుమానాలను కలిగిస్తోంది. అంతకు మించి ప్రభుత్వ ఉత్తర్వుల్లో నిర్ధారించిన హద్దును దాటి ఆ ఏజెన్సీ అడుగులు వేస్తుండడం రాజకీయ ప్రతీకార చర్యలకు హైడ్రా పావుగా మారుతుందనే సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తులు వారసత్వ సంపదగా వస్తున్న అమూల్యమైన నీటి వనరులు కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గిరిగీసి ఎఫ్టీఎల్ ను నిర్ధారించాలి. నిర్మాణం ఎవరిదైనా సరే రాజకీయాలకు అతీతంగా కూల్చివేతల యజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి. అప్పుడు ప్రజలు శబాష్ అంటారు.
కానీ అయిన వారికి అంచునా కాని వారికి కంచానన్నట్లుగా బుల్డోజర్లు ప్రయోగిస్తామంటే ప్రభుత్వమే అబాసు పాలవుతుంది. ముఖ్యంగా దశాబ్దాలుగా జంట జలాశయాల గొంతు నిలివే రీతిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా సంతృప్తికరంగా నిర్లక్ష్యం చేసిన జలమండలి మాటలు పట్టుకొని కూల్చివేతల్ని కొనసాగిస్తే అంతిమంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సింది హైడ్రానే అన్న వాస్తవాన్ని కమిషనర్ రంగనాథ్ గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. తెలంగాణ నంబర్ 1 న్యూస్ ఛానల్ టీ న్యూస్ మీ సోషల్ మీడియాలో ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా స్క్రీన్పై కనిపిస్తున్న ఈ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేస్తే చాలు టీ న్యూస్లో ప్రసారమయ్యే ప్రతి వార్తను మీ మొబైల్లో చూడొచ్చు. సింగిల్ స్కాన్తో వాచ్ టీ న్యూస్ ఆన్ ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్.